హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. రాఖీ పండగ స్పెషల్ స్వీట్స్‌ని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా. ఇవి షాపుల్లో దొరికేవేనండి. అంటే డబ్బులిస్తే షాపుల్లో దొరుకుతాయి కదా! ఇంట్లోనే ఎందుకని అనుకోవచ్చు. కానీ మన చేతులతో మనం చేసుకొని తింటే అన్నదమ్ములకి పెట్టినా, ఇంట్లో వాళ్ళకి పెట్టినా వాళ్ళ హ్యాపీనెస్ చాలా బావుంటుంది. అండ్ వాళ్ళ హ్యాపీనెస్ కంటే మన హ్యాపీనెస్ ఇంకా ఎక్కువుంటుందనమాట. ఒక్క రాఖీ పౌర్ణమికే కాకుండా పండగలప్పుడు ఎవరికైనా ఇవ్వాలి అంటే వంటకాలు ఎవరికైనా ఇవ్వాలి అనుకునేటప్పుడు ఈ రెసిపీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. వీడియో చూడబోయే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఇక్కడ రవ్వ లడ్డులు ఫస్ట్ చేస్తున్నానండి. పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి మరిగిన తర్వాత అందులోనే పావు కప్పు వరకు జీడిపప్పులను వేసుకోండి. ఆప్షనల్ మాత్రమే అండి జీడిపప్పులు. ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట. జీడిపప్పులు ఉంటే బావుంటుంది. అందులోనే అదే నెయ్యిలో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే గనక మాడిపోతాయి. మంచి స్మెల్ వచ్చి మంచిగా వేగాలంటే లో ఫ్లేమ్‌లో పెట్టి వేగించుకుంటే బావుంటుంది. అలాగే అందులోనే ఇంకొక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని 2 కప్పుల వరకు రవ్వను వేసుకొని లో ఫ్లేమ్‌లో అదే అండి మీడియం టు లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇంకా నాకు నెయ్యి సరిపోలేదు. అందుకని ఇంకొక స్పూన్ వేసుకున్నాను. మొత్తం 3 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా మంచిగాను రవ్వంతా కూడా మంచిగా రంగొచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. హైలో పెడితే మాడిపోతుంది. లోలో పెట్టి చేస్తే మనకి జీడిపప్పు వేపితే స్మెల్ ఎలా వస్తుందో అంత మంచి స్మెల్ వస్తుందనమాట రవ్వను వేపేటప్పుడు. ఇంకా దాన్ని గూడా పక్కకు తీసుకొని అదే ప్యాన్‌లో 1 ½ కప్పు పంచదారను వేసుకున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తే గనక 2 వేసుకోవచ్చు. 2 కప్పుల పంచదార. నేనైతే 2 కప్పుల రవ్వకి 1 ½ కప్పు షుగర్‌ని వేసుకొని ఇలా కొంచెం పావు కప్పు వాటర్ వేసుకొని పంచదారని పాకం తీసుకోవాలి. పాకం అంటే మనకి లేత జిగురు పాకం రావాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా! కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది నేను చూపిస్తున్నాను. మన చేతికి జిగురు జిగురుగా లేత పాకం వచ్చేటట్లు ఉండాలనమాట. ఇంకా అందులోనే యాలకులను దంచి వేసుకున్నాను. అలాగే కొంచెం ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇలా పాకం పట్టేటప్పుడు కూడా హైలో పెట్టుకోకూడదండి. లోలో పెట్టుకొని అదే సిమ్‌లో పెట్టుకొని పాకం పట్టుకోవాలి. ఇంకా ఫ్లేమ్‌ని సిమ్‌లోనే పెట్టేసి మన పాకం రెడీ అయిపోయింది కదండీ! అందులో ముందుగా మనం రెడీ చేసుకున్న రవ్వని, అలాగే కొబ్బరి తురుముని ఈ రెండింటిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ రవ్వ, కొబ్బరి తురుము అలాగే పంచదార పాకం ఈ 3 కూడా కలిసేటట్లు మంచిగా కలుపుకోవాలి. చూడండి చక్కగాను. అంటే మొత్తం కూడా మంచిగా కలిసిపోతుంది. అందులోనే జీడిపప్పుల్ని కూడా ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని కూడా వేసి మంచిగా కలుపుకోండి. దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాతనే మనం అంటే వేడి మీద ఉన్నప్పుడు ఉండలు కడితే అదే లడ్డూలు చుట్టితే బావుంటుంది. కానీ నేనైతే చుట్టలేకపోయాను వేడి మీద ఉండేటప్పుడు. తర్వాత ఏం చేశాననేది చూపిస్తాను మీకు. ఇక్కడైతే వేడి మీద నేనైతే ట్రై చేశానండి. ఇంకా చేతికైతే ఆయిల్ పెట్టుకొని అదే నెయ్యి పెట్టుకొని ముద్దలు తీసి ట్రై చేశాను. కానీ నా చెయ్యయితే అస్సలు ఓర్చుకోవట్లేదు. అంటే కొంతమంది చేతులు వేడిని తట్టుకుంటాయి. కొంతమంది చేతులు తట్టుకోవు. సో, నాకైతే అలాగే తట్టుకోవనమాట వేడిని. ఇంకా మళ్ళీ ఒకసారి నెయ్యి రాసుకొని మళ్ళీ చేస్తున్నాను. ఎలాగోలా ఈ ఒక్కటి చేస్తాను కానీ, ఇంకా ఇంకొకసారి ఏం చేశానంటే, ఏకంగా దాన్ని ప్లేట్‌లోకి తీశాను. ప్లేట్‌లోకి తీసి అంటే కొంచెం చల్లగా అవుద్ది తర్వాత చేద్దామని తీశానండి. ఇంకా మొత్తం కూడా ఇలా అయినా సరే ఇంకా చేయలేకపోతున్నాను. మళ్ళీ నెయ్యి రాసి మళ్ళీ తీసాననమాట. ఇలా కూడా మళ్ళీ చేయలేకపోతున్నాను వేడి. అందుకని చెప్పి దాన్ని అలానే వదిలిపెట్టేసాను. ఇంకా చల్లగా అయిపోయి పొడి పొడిగా వచ్చేసిందనమాట. మీరు మంచిగా చేతులు అంటే వేడిని తట్టుకోగలిగిన వారైతే గనక ఆ వేడి మీదే గనక మనం లడ్డూలు చుట్టుకుంటే మనకి జ్యూసీగా చాలా బావుంటాయండి. అంటే ఇలా పాలేసినా బావుంటాయనుకోండి. కానీ వేడి మీద మనం చేసిస్తే పాలు ఇంక వేసే అవసరం ఉండదు. అండ్ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. బావుంటుంది. అలా మీరెవరైనా చేయగలిగితే చేసుకోండి. నేనైతే ఇక్కడ చల్లగా అయిపోయింది గనక కొంచెం అంత పాలు వేసి అలా లడ్డూలైతే చుట్టుకున్నాను. అవైతే అయిపోయాయండి రవ్వ లడ్డూలు. అవయిపోయాక ఇప్పుడైతే నేను కొబ్బరుండలు చూపిస్తున్నాను మీకు. ఇవి కూడా చాలా ఈజీ అండి. దానికోసమని మనం ముందుగా కొబ్బరిని తురుముకోవాలి. ఇది కూడా పచ్చి కొబ్బరండి. కొబ్బరిని తురుముకున్న తర్వాత బెల్లాన్ని కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొబ్బరినైతే మనం కొలుచుకోవాలి.
ఎన్ని కప్పుల కొబ్బరి అవుతుందా అనేది దాన్ని బట్టి బెల్లాన్ని తీసుకోవాలి కదండీ! అందుకని కొబ్బరినైతే ముందుగా కొలుచుకుంటున్నాను. ఇక్కడైతే నాకు 3 కప్పుల కొబ్బరి తురుమయింది. ఈ 3 కప్పుల కొబ్బరి తురుముకి 1 ½ కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. అదే 1 కప్పు తురుమనుకోండి మీరు 2 కప్పు తురుముకి 1 కప్పు బెల్లం వేసుకోండి. అదే 1 కప్ అయితే 3/4 కప్పు బెల్లం వేసుకోండి. ఇప్పుడు నాకు 3 కప్పుల కొబ్బరి తురుమొచ్చింది కనుక నేను 1 ½ కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్‌నైతే ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులోని 1 ½ కప్పు బెల్లాన్ని వేసుకొని ఇదిగోండి 1 ½ కప్ బెల్లాన్ని వేసుకొని పావు కప్పు కంటే తక్కువే ఇంకా వాటర్‌ని వేస్తున్నాను నేను. 2 స్పూన్లు అనుకోండి. 2 స్పూన్ల వాటర్‌ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా పాకం వచ్చేంత వరకు కూడా ఉంచాలి. అంటే ముద్దర పాకం అనేది అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని నేను వడగట్టుకుంటున్నాను. ఎందుకంటే ఏమైనా చెత్త ఉంటే వచ్చేస్తుంది కదా! అందుకని. ఇలా బెల్లాన్ని వడకట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్‌లో బెల్లం వేసి నాకిక్కడ చెత్త ఏం లేదు అందుకని నేను ప్యాన్ కడుక్కోలేదు. అదే చెత్త ఉందనుకోండి ఈ కళాయిని మళ్ళొకసారి కడిగేసి మీరు స్టవ్ పైన పెట్టి వడబోసుకున్న బెల్లాన్ని వేసి ఇలా పాకంలా చేసుకోవాలి. మనకిక్కడ జస్ట్ తీగ పాకం అంటే స్టిక్కీగా అయితే చాలు. తీగ పాకం ఇంకేమీ అవసరం లేదు. బెల్లం కొంచెం స్టిక్కీగా అయితే చాలు. దానిలో ఇంకా ఈ కొబ్బరి తురుముని వేసి మంచిగా కలిపేసి ఇంకా ఈ పాకాన్ని ఉడికించాలనమాట. ఈ పాకంలో ఈ బెల్లాన్ని ఉడికించి అంటే ఇదంతా కూడా మనకు తెలిసిపోతదండి. ఎలాగా అంటే బెల్లం ఉడుకుతుంటే మనకి జిగురుగా ఉన్న అంటే గట్టిగా అయిందా, దగ్గరకొచ్చిందా అనేది తెలిసిపోతుందనమాట. ఇంకా ఇందులో యాలకుల పొడిని కూడా వేస్తున్నాను. తర్వాత ఇందులో నెయ్యిని కూడా వేసుకోండి. 1 ఆర్ 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటే స్మెల్లు, టేస్టు చాలా బావుంటుంది. ఇదిగోండి మీకు కన్సిస్టెన్సీ ఇక్కడ చూడండి కరెక్ట్‌గా తెలుస్తుంది. దాన్ని బాగా ఉడికించాలి. ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది. సిమ్‌లోనే, హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది. సిమ్ టు మీడియంలో పెట్టి మంచిగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గర పడుతుందనమాట. కడాయికి అంటుకోకుండా ఉంటే మనకది అయిపోయినట్లు. ఇంకా మీరు చూసుకుంటే కొంచెమంత తీసి మన చేతిలో ఇలా రౌండ్‌గా చేస్తే అది బాల్‌లా వస్తుంది. అప్పుడు మనకి అయిందని తెలుస్తుందనమాట. ఇంకా ఇక్కడైతే దీన్ని పక్కకు తీసుకున్నాను. ప్లేట్‌లో వేసుకొని చల్లారబెట్టుకోండి. మరీ చల్లగయ్యాక దీన్ని మనం చేయలేమండి. ఇది కూడా వేడి మీద ఉన్నప్పుడే చేయాలి. ఇంకా ఇదైతే కొంచెం పర్లేదు. కొంచెం చల్లగుండేటప్పుడు చేశాను. రవ్వ లడ్డుల కంటే ఇది కొంచెం పర్లేదనమాట. చేసేసాను ఈజీగా. ఇలా నెయ్యిని అద్దుకుంటూ చేతులకి రాసుకుంటూ ఇంకా ఈ లడ్డూలనైతే చుట్టేసాను. కొబ్బరి లడ్డూలు ఎంత బావుంటాయంటే ఎన్ని సార్లు చేసుకున్నా ఇంకా ఇంకా చేసుకొని తినాలనిపిస్తుంటది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. పిల్లలకి కూడా స్నాక్స్‌కి అవి ఇవి పెట్టడం కంటే ఇలాంటి వాటిని మనం ఇంట్లో చేసుకొని స్టోర్ చేసుకుంటే వాళ్ళకి స్నాక్స్‌కి గానీ ఇంకా మనం ఎప్పుడైనా ఊరికైనా తినొచ్చు. నెక్స్టు ఈ రాఖీ పౌర్ణమికి మీరు ఇలా చేసి మీ అన్నదమ్ములకి పెట్టి చూడండి. ఓకే అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. మన మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.